గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విన్నంత వరకు కూడా నేను చూడండి అనేస్తారు చాలా మంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు అన్నమాట. బండి మీద ఎవరే అంటాడు సార్, ఉదాహరణకి ఒరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది, నువ్వు ఏదో ఫీల్ అవ్వకుండా అంటే, నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి, ఇంకా ఇంత నాకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగా నన్ను కొడితే ఎలాగండి అనేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను. సో అలాంటివి చాలా అనమాట. సో అంటే నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారేటి, సో ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళ నాన్నతో, ఎర్రెత్తిస్తుంటాడు అనమాట. సో అవన్నీ జనాలకి బాగా నచ్చుతుంది. అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ. సో ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నారు కదా, 6 years అయిపోతుంది. సో 6 years నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా, మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా? 100% ఉంటుంది. 100%, 80% నా స్టోరీసే ఉంటాయి ఇందులో. ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అని ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అందులో టైట్ ప్యాంట్లో ఏం చేస్తారంటే, పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక 2 తీగలు కట్టుకోవడం, ఇద్దరం కలిసి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ. ఈడి ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు కలిసి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట. ఈడి ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి. ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్. ఆవిడ తాళం మీద సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. సో అలా అంటే అన్ని జరిగినవి. మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం, వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్కి. వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. అయ్యి ఎగ్జాగరేషన్స్. సో అలా చాలా న్యాచురల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. కాదు, మోసెస్ అన్ని సాఫ్ట్ హెయిర్, తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు. కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో? పెట్టుకోవచ్చండి. ఇంట్రడ్యూస్ చేయండి మంజుష. నో. సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీని ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. డబ్బింగ్ కావాలంటే నేను పంపిస్తూ ఉంటాను మీకు. సూపర్. సో ఫైనల్ గా నా పేరుతో, మంజుష అన్న పేరుతో ముందుకు ఏదైనా ఒక మంచి టైటిల్ తో నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి. కానీ ఆ మోజీకి కర్లీ హెయిరే ఉండాలి, ఓకేనా? దాన్ని ఫేమస్ చేసి అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అబ్బాయి ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చేమో, నేను చూద్దాం. మీరు ఫేమస్ అండి, నాకన్నా ఫేమస్ అండి. నేను తెలియని వాళ్ళకి కూడా మీరు తెలుసు కదా, చాలా ఇంటర్వ్యూలు చేశారు కదా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే స్క్రిప్ట్ని అంటే రియాలిటీగా జరిగినటువంటి వాటిని చేస్తున్నారు. ఇప్పుడు ఫిల్మీ మోజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ మంకీ అది ఇప్పుడు జరుగుతూ ఉంటుందండి. మనకి వైబ్ మ్యాచ్ అవ్వకపోతే మార్చేస్తూ ఉంటాం. వైబ్ ఉంది, అమ్మో ఈ సాంగ్ మీకు సెట్ అయింది. వైబ్ అంటే కథకి. సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది, ఒక 4 రోజులు ఏం తట్టదు. సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది మైండ్కి. సో కొత్త ప్లేస్కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడబొడిచేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు. సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఎక్కడో దూరంగా పారిపోకుండా నేను ఊర్లోనే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అనమాట. అది అలా మారుస్తుంటాను. నిజంగా అంటే మంచి థాట్ అంతా బాగుందండి. సో మీకు వన్స్ సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయింది? సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది కార్తిక్ చిర్రా అని. సో ఏదైనా అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. ఇంతకాలం దీన్ని ఇలాగా ఇదే లెగసీతో ముందుకు నడిపించడానికి కారణం అయితే అతనే. సో నేను ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి
ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు. సో అంటే ఇది ఏమీ రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి, ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడు అనమాట. ఒకవేళ నేను చెప్పింది ఆడకపోయినా సరే, అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే, సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప దాని నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. సో అది ఫైనాన్సర్లని, అదేని ఆర్టిస్ట్ డేట్లని, ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అది ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కదా. సో ఇక్కడ నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోం అనమాట. ఇది వీడియో నుంచి మనం ఎంత లాగేయాలి, ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి, ఇలా ఎప్పుడూ ఉండదు అనమాట. రీసెంట్గా కీర్తిశేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆ సిరీస్. అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడమే. యాక్చువల్గా మాది కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట. దాన్ని కూడా జనాలకు చెప్పాలి. దాన్ని కూడా ఇప్పుడు పున్నమి నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట. సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. సో చాలామంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఏం చెప్పడం, చివరి కోరిక ఏంటి, నేను చనిపోయిన తర్వాత నాది ఇలా చేయరా, అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు. కానీ చెయ్యాల్సింది పిల్లలే. కానీ పెద్దోళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి, మనిషి ఎప్పటికైనా కాలం చేయాల్సిందే కదా. సో అలాంటి దాన్ని కూడా మనం అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్తున్నాం అన్నమాట. అవేర్నెస్ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి తెలిసి. అదనమాట. సూపర్ అండి. అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్లో అయినా సరే గుర్తుపడతారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? గుర్తుపట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డేకి వాళ్ళకి చిన్న ట్రీట్లా భోజనంలా పెట్టారనమాట. సో నాకు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను. నేను దాని మీద రీల్ కూడా చేశాను, ఉంటుంది. సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు, నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, అంతా అయిపోయింది. సాయి కిరణ్ అన్నకి చెప్పండి అని అన్నారు. అంతా సాయి కిరణ్ అన్నంత వరకు వినండి అనమాట. సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా, అక్కడ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది, ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను నేను. ఫిల్మ్ ఇమోజినియా అన్నాడు. బ్లైండ్ కదరా, నాకు అర్థం కాలే. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే, ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలుసు. అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగులు అప్ చెప్పేస్తాడు మీకు. ఇప్పుడుకైనా వెళ్ళి అడగండి, ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న అనండి చాలు, నాన్న వినండం మారే, చదవండం మారే అని పాడతారు వాళ్ళు. తెలుసా, వన్య మాస్టర్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. మధు క్యారెక్టర్ అన్నా, మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు. మొన్న బర్త్డేకి నేను వెళ్ళాను అనమాట, స్వయంగా వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను. అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్. నాకే గుర్తుండదు, రాసిన నాకే గుర్తుండదు. ప్రతి డైలాగు ఆడు కూడబడికినట్టుగా చెప్పేయడం నవ్వుకోవడం అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి. రోడ్డు మీద వెళ్ళిన నాకు గుర్తుపెట్టినాక పట్టకపోయినా నాకు పెద్ద ఏం ఉండదు. వాడిని చూస్తే చాలు, నన్ను చూసి నాతో ఏదో చేసేయాలని అయితే నాకు కోరిక లేదు. అంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళు విని అదే నా ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ నా బర్త్డేకి టీం అంతా చిన్న సర్ప్రైజ్ వీడియో చేశారండి. అందులో క్లిప్ ఉంటుంది చూడండి. నేను వెళ్ళి వాళ్ళ ముందు నించోగానే కూర్చొని అని చెప్పి కుర్చీ తెచ్చేస్తున్నారు వాళ్ళు, బ్లైండ్ పీపుల్ అందరూ. వాళ్ళకి అంతా తెలుసు కదా, వాళ్ళ రూములు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను నేను. కుర్చీ తెచ్చేసి పర్లేదురా నేను కింద కూర్చుంటాను అంటే, కూర్చొని నిన్నెవడాపోతాడు అని అన్నట్టు నన్ను కూర్చోమంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను, నాకేదో అసలు ఫిల్మ్ ఇమోజీకి అంతకన్నా పెద్ద అవార్డు ఎవరు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అండి, సూపర్.